దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ. దయచేసి ఎవరు మాట్లాడకుండా సైలెంట్గా వాక్యాన్ని విందాం. దేవుని వాక్యంలో కొద్ది మాటలు ఈ ఉదయకాలం ధ్యానం చేసుకుందాం. గడిచిన కాలంలో ప్రియులారా మరి దేవుని సన్నిధిలో ప్రార్థనలో మరి ఉన్నప్పుడు ప్రభు మరి ఇచ్చిన ఆయన వాక్యాన్ని బట్టి మరి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. మరి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం, ఒక వ్యక్తి యొక్క దీవెన, ఒక వ్యక్తి యొక్క మరి జీవితంలో అభివృద్ధి ఎలాగా పొందుకోగలడు, ఎలాగా దాన్ని స్వతంత్రించుకోగలడు, ఎక్కడుంది అసలు ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం ఎక్కడి నుండి ఎలాగ సంపాదించుకోవచ్చు అని దేవుడు ఒక ఆలోచన ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే దేవుని ఆజ్ఞలను మనం నెరవేర్చుటలోనే మన ఆశీర్వాదము ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. పిల్లరా మరి 119వ కీర్తనలో వాక్యాన్ని మనం గమనిస్తే దానికి ముందుగా మరి 28వ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం చదువుకున్నప్పుడు అక్కడ ఒక విశేషమైన మాట అక్కడ రాయబడుతోంది. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుండి చదువుదామా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, భక్తుడు అక్కడ మోషే గారు రాసిన ఆ యొక్క పుస్తకంలో, ఆ గ్రంథంలో మరి ఏమని చెప్తున్నాడు భక్తుడు అంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనినప్పుడు నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఏం చేస్తాడంట, మనలందరిని ఏం చేస్తాడు యేసయ్య? ఆయన ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ, కట్టడలన్నిటినీ మనము గైకొని వాటిని అనుసరించినప్పుడు ఏం చేస్తాడంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మనల్ని హెచ్చిస్తాడంట. ఇది అందరికీ తెలిసిన వాక్యమే కాదు పాస్టర్ గారు అనొచ్చు. మీరు చాలాసార్లు ఈ మాట విని ఉండొచ్చు. ఒక వ్యక్తి యొక్క ఆశీర్వాదం, హెచ్చింపు, గొప్పతనం ఎక్కడుందంటే దేవుని ఆజ్ఞల్లోనే దాగి ఉంది. అందుకని 119వ కీర్తనలో కూడా దావీదు రాజు ఈ విధంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. తన కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడు అయ్యా అని మనం గమనిస్తే, దేవుని ఆజ్ఞలు ఎంత విలువైనయో అక్కడ దావీదు రాజు 119వ కీర్తనలో మాట్లాడతాడు. ఏమనంటే 119వ కీర్తన 4వ వచనంలో ఏముంది? నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. చూడండి, నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలెనని నువ్వు మాకేం చేసావయ్యా? ఆజ్ఞాపించావు. మరలా అంటాడు, ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదు. చూడండి, దేవుని ఆజ్ఞలంట మనము లక్ష్యము చేసినప్పుడు, లక్ష్యం అంటే ఏంటండి? తెలుగుగా మీకు అర్థం అవ్వాలని, లక్ష్యం అంటే ఏంటి? త్వరగా చెప్పండి. లక్ష్యము
లక్ష్యం అంటే అలా కాదు. నీ ఆజ్ఞలను నేను లక్ష్యము చేయనప్పుడు, లక్ష్యం అంటే వాటిని వినినప్పుడు, లేకపోతే వాటిని పట్టించుకున్నప్పుడు. ఎట చెప్పాలా? పట్టించుకున్నప్పుడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను మనం పట్టించుకొని ఉన్నప్పుడంట ఏమవుద్ది అంటే, నాకు అవమానం కలగదు అంటాడు. నాకు అవమానము కలగ నేరదు అంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞల గురించి భక్తుడు ఈ అధ్యాయం అంతా అనేక సార్లు మరి తన రాసిన కీర్తనలో ప్రస్తావించాడు. ఏం చేశాడంట? దేవుని ఆజ్ఞల గురించి, నేను దేవా నీ ఆజ్ఞలు గైకొంటే నాకు ఎంత మేలయ్యా, నీ ఆజ్ఞలను మేము అనుసరించాలని మాకు ఆజ్ఞాపించావయ్యా, నీ కట్టడలను మేము అనుసరించే వారిగా ఉంటే, నా ప్రవర్తన అలాగా నీ ఆజ్ఞలను నీ కట్టడలను అనుసరించేటట్టుగా నా ప్రవర్తన స్థిరపడి ఉండినా నాకు ఎంత మేలయ్యా, నీ ఆజ్ఞలు నేను అనుసరిస్తే అయ్యా నాకు అవమానము కలగనేరదయ్యా అంట చాలాసార్లు దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ప్రస్తావించాడండి. 15వ వచనంలో కూడా అంటాడు, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను. ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలను నేను, దేవుని ఆజ్ఞలను ఏం చేస్తాడంట? మనం ఏం చేస్తాం? ఈ చెవితో విని ఒక సేవకురాలు చెప్తుంది ఇట్లా, ఈ చెవిలో నుండి ఈ చెవిలోకి పెద్ద దారి ఉందంట. ఏముంది చెప్పండి? ఈ చెవిలో నుండి ఈ చెవిలోకి పెద్ద బైపాస్ రోడ్డు ఉంది. అందుకని మనం ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తూ ఉంటాం. కానీ ఈ భక్తుడు అలా అన్నట్ల, నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తే, నేను ధ్యానిస్తా అంటే ధ్యానించడం అంటే దాన్ని మర్చిపోకుండా తన హృదయంలో పెట్టుకొని రోజు ధ్యానం చేసుకుంటున్నాడంట దేవుని ఆజ్ఞల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరలా అంటాడు, కింద వచనంలో మరొక వచనంలో అంటాడు, 19వ వచనంలో, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకుము. ఏమంటున్నాడు? దేవా నేను భూమి మీద పరదేశిని, ఎప్పుడో ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, నేను వచ్చేయాలి నీ దగ్గరికి, అందుకని నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దయ్యా. 21వ వచనంలో అంటాడు, గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఏమంటే నీ ఆజ్ఞలు విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారే, నీ ఆజ్ఞలు పట్టించుకోకుండా, నీ ఆజ్ఞలను గైకొనకుండా, నీ ఆజ్ఞలను విస్మరించి ఇష్టానుసారంగా తిరుగుతున్న వారిని గురించి వాళ్ళు శాపగ్రస్తులు అంట. దేవుని ఆజ్ఞలను మీరి, దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా, దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళని ఏమంటున్నాడంటే, వాళ్ళు బాగున్నట్టుగా ఉన్నా వాళ్ళు శాపగ్రస్తమైన జనాంగము. వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే అనేక పర్యాయాలు ఈ అధ్యాయంలో భక్తుడైన దావీదు తన ఆజ్ఞలను ప్రస్తావించాడు. దేవుని ఆజ్ఞలను గురించి తన హృదయంలో ఉన్న ఆ ఆశను తను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన మనసులో ఉన్న దేవుని ఆజ్ఞల గురించిన ఆ ఉద్దేశాలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ కీర్తనలో వ్యక్తపరుస్తున్నాడు. అనేక సార్లు ఆ దేవుని ఆజ్ఞల గురించి ప్రస్తావిస్తూ, దేవుని ఆజ్ఞలను ఎందుకు మనం నెరవేర్చాలో, దేవుని ఆజ్ఞలు నెరవేర్చకపోతే ఎంత నష్టం ఉందో ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ప్రియులారా, చూడండి వాక్యంలో చూస్తే తన మనసులో ఉన్న ఆలోచన వ్యక్తపరుస్తున్నాడు. మరలా అంటాడు, ఏమంటున్నాడంటే వాక్యంలో చూద్దాం దేవుని ఆజ్ఞల గురించి మరొకసారి ఏమంటున్నాడు అదే అధ్యాయంలో 32వ వచనంలో, నా హృదయము నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమును పరిగెత్తుదును. దేవునికి స్తోత్రం. ఏ మార్గంలో పరిగెత్తుతాడంట? నేను నీ ఆజ్ఞల మార్గములో పరిగెత్తుదును. పాట రాశాడు కదా ఫ్రెడీ ఫాల్ అన్న, పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై, ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. ఒకవేళ ఎక్కడి నుండి రాశాడేమో ఆ మాట. ఇక్కడ ఏమన్నాడు దావీదు? నా హృదయము విశాల పరిస్తే ప్రభువా, నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతానయ్యా అంటున్నాడు.
ఇలాగా దావీదు ఒక పెద్ద కవి. దావీదు రాజు గారు రైటర్. ఎవరైనా దావీదు రాజు గారు ఎవరు? కవి మహాశయుడు. ఆయనే పెద్ద రైటర్, రచయిత. అందుకనే ఇన్ని కీర్తనలు, ఇన్ని పాటలు రాశాడు కదండి. బైబిల్లో ఈయనకి ఎన్ని క్వాలిటీలు ఉన్నాయి ఈ దావీదుకి. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల్ని ఎలా గాయాలో తెలుసు, గొర్రెల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు. సింహం ఎలుగుబండి వచ్చినప్పుడు వాటితో ఎలా పోరాడి యుద్ధం చేయాలో ఆయన గొర్రెల్ని మేపటం తెలుసు, గొర్రెల్ని కాపాడుకోవటం తెలుసు. శత్రువులు వచ్చినప్పుడు ఎలాగ వాళ్ళతో యుద్ధం చేయాలో, కొట్లాడాలో, ఆ ఫైటింగ్ ఎలా చేయాలో కూడా తెలుసు ఆయనకి. తర్వాత ఆయన దేవుని ఎలా ఆరాధించాలి అనేది కూడా, ఎలాగ దేవుణ్ణి ఎలాగా పదాలు కలిపి పాట రాసి రచయితగా, ఆయనకు రచయిత కూడా ఉంది. ఆయనకు ఒక టాలెంట్ అన్నమాట. సితార కూడా చమత్కారంగా వాయించేవాడు. ఆయన మంచి మరి ఆర్ట్, ఎట్లా చెప్పాలని, మెజిషియన్. హల్లెలూయా. మంచి వాయిద్యకారుడు, మంచి పాటకారుడు, మంచి ఆరాధికుడు, మంచి రచయిత. ఏమండి, మంచి ప్రార్థనాపరుడు. ఉపవాస ప్రార్థన తెలుసు ఆయనకి. ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు. ఇంకా లోతుగా చెప్తే దేవుని ఆజ్ఞల గురించి వాంఛ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? దేవుడు ఏం చెప్తాడా నేను చెయ్యాలి అనే ఒక ఆశ కలిగిన వాడు దావీదండి. దేవుడు ఏమి ఆజ్ఞిస్తాడా, ఆజ్ఞను బట్టి నేను జీవిద్దాం, ఆజ్ఞలు నెరవేరుద్దాం అని ఒక మైండ్ సెట్ ఉంది ఆయనకి. దేవుడు ఏం చెప్తాడా, ఏం ఆజ్ఞిస్తాడా, ఆజ్ఞలు మనం తీసుకొని ఆజ్ఞల మార్గంలో నేను పరిగెత్తాలి. ఆ దేవుని ఆజ్ఞలు నేను ధ్యానం చేయాలి. ఆ దేవుని ఆజ్ఞలను నేను లక్ష్యము చేయాలి. ఆ దేవుని ఆజ్ఞల కొరకు అయ్యండి. చూడండి, వాక్యంలో మరొకసారి ఆయన అంటాడు దేవుని ఆజ్ఞల గురించి. ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 46వ వచనంలో అంటాడు, నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. నాకు అవి నాకు ప్రియములు, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తేదను. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలను బట్టి అంటే ఏం చేస్తున్నాడు అంటే ఈయన ఆనందిస్తున్నాడు, హర్షిస్తున్నాడు. మరలా అంటాడు, నీ ఆజ్ఞలను అయ్యా అవి నాకు ఎంతో ప్రియముగా ఉన్నాయి, నీ ఆజ్ఞలు, నేను వాటి వైపు నా చేతులు ఎత్తుతానయ్యా. స్తోత్రం. ఏమంటే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించగలుగుతున్నామా మనం? మనకైతే కష్టం దేవుని ఆజ్ఞలు పాటించడం. మనకైతే అమ్మో ఇంత కఠినంగా, ఇంత ఖచ్చితంగా ఉండాలంటే మనకు కుదరదండి అంటామా అనమా? కానీ ఈయన అంటాడు, నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షిస్తున్నాను, నీ ఆజ్ఞల వైపు నా చేతులు ఎత్తుతానయ్యా. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇంకా ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? దావీదు దేవుని ఆజ్ఞల గురించి ఎన్ని మాటలండి. 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి, దేవుని ఆజ్ఞల గురించి. ఏమండి, 59వ వచనాన్ని చదివితే, నీ మార్గములు నా మార్గములు నేను పరిశీలించుకొంటిని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. హల్లెలూయా. ఏం చేస్తాడంట? నీ ఆజ్ఞలు ప్రభువా, నీ ఆజ్ఞలు నేను నెరవేర్చటానికి నేను జాగు చేయనయ్యా. ఏం చేయడంట అంటే అర్థమైంది, ఆలస్యము చేయడంట. దేవుని ఆజ్ఞలు అంటే ఎంత ఎంత రందండి ఆయనకి, ఎంత రంది. మనం అంటాం కదా, వీడికి ఎంత రందిరా, రందో వీడు. తిండి అంటే ఎంత రందిరా వీడికి, సినిమా అంటే ఎంత రందిరా, ఏమండి అంటే డబ్బులు అంటే ఎంత రందిరా వీడికి అంటాం కదా. ఆయనకి తిండి రంది కాదు, ఆయనకి సినిమాలు రంది కాదు, ఆయనకి డబ్బు రంది కాదు. ఏంటంటే దావీదు రంది, దేవుని ఆజ్ఞలు నేను అనుసరించడానికి ఆయనకి ఏందంట, జాగు చేయడం, త్వరపడుతున్నాడు. ఇందాకేం పరిగెత్తుతానన్నాడు, ఇప్పుడేమంటున్నాడు, హర్షిస్తున్నాను అన్నాడు. నా చేతులు ఎత్తుతానయ్యా నీ ఆజ్ఞల వైపు అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, నీ ఆజ్ఞల కొరకు నేను అనుసరించడానికి జాగు చెయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా.
చూడండి ప్రియులారా, మరి ఎన్ని రకాలుగా దావీదు దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి 73వ కీర్తనలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధియు దయచేయు. ఏమన్నాడు? దేవా, నీ ఆజ్ఞలు నేర్చుకోవడానికి నాకు బుద్ధి దయచేయి. మనం ఏమంటాం? అయ్యా, ఈ పిల్లల్ని పెంచడానికి నాకు జ్ఞానం కావాలి. నిజమే. నా ఇల్లు కట్టుకోవాలయ్యా, నా భర్త, నేను, నా పిల్లలు. దేవా, మరి నా కుటుంబం కట్టుకోవడానికి జ్ఞానం దయచేయి. ఉద్యోగం చేయడానికి నాకు జ్ఞానం దయచేయి. అవి ఇవి ఏవేవో సొలొమోను రాజు కూడా అడిగాడు, ఏం కావాలి నాయనా నీకంటే? దేవుడు ఇంతమంది ప్రజలు నడిపించాలంటే నాకు జ్ఞానం కావాలన్నాడు. కానీ దావీదు కూడా అడుగుతున్నాడు, నాకు బుద్ధి కావాలి, నాకు జ్ఞానం కావాలని. ఎందుకు అడుగుతున్నాడు? నీ ఆజ్ఞలను నేను నేర్చుకున్నట్లు. దేవా, నీ ఆజ్ఞలు నేర్చుకోవటానికి నాకు బుద్ధి. ఎంత గొప్ప జ్ఞానం ఆయన చూడండి. దేవుని ఆజ్ఞల్లోనే ఆశీర్వాదాలన్నీ ఉన్నాయని తెలుసుకున్నాడు. అందుకని అంటాడు, నీ ఆజ్ఞల ముందు నేను నెరవేర్చడానికి, నేర్చుకోవడానికి నాకు బుద్ధి దయచే ప్రభువా. హల్లెలూయా. ప్రియులారా, ఇలాగ చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఏదేమైనా ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞల్లోనే ఏమున్నాయి మనకి? చెప్పండి. దేవుని ఆజ్ఞల్లోనే మనకి ఏమున్నాయి? మేలు, ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. చూడండి, దేవుని ఆజ్ఞలు నెరవేర్చినప్పుడంట అవన్నీ మనకి ఎలా ఉంటాయి అంటే ఆశీర్వాదం. 98వ కీర్తనలో అంటాడు, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నాయి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు ఎలా ఉన్నాయంట భక్తుడికి? నాకు తోడుగా ఉన్నాయ్యా. స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి మాటలండి. మనసు పెట్టి చదివితే, హృదయాన్ని కనుక దేవుని సన్నిధిలో మనం నిలకడగా, మన హృదయాన్ని అటు ఇటు పోనివ్వకుండా మన హృదయాన్ని కనుక స్థిరంగా ఉంచి దేవుని యొక్క మాటలు కనుక మనం ఆలోచన చేయగలిగితే అసలు ఎన్ని విలువైన మాటలండి. హల్లెలూయా. నీ ఆజ్ఞలు సత్యమైనవి అంటున్నాడు. నీ ఆజ్ఞలు సత్యమైనవి. పిల్లరా, ఏదేమైనా ఈ సమయంలో నేను మీకు చెప్పేది ఏంటంటే, దేవుని ఆజ్ఞలు మనం నెరవేర్చటంలోనే మనకేముందంటే ఆశీర్వాదం. అందుకనే మోషే గారు ఇజ్రాయెల్ ప్రజల అరణ్యంలో వారు ప్రయాణం వెళ్తున్నప్పుడు వారు సీనాయి ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారండి? ఈ సీనాయి అరణ్యానికి వచ్చారు. చూడండి, నిర్గమాకాండములో 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నిర్గమాకాండం 19వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి 3 నెలలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3వ నెలలో వారు బయలుదేరిన నాడే 3వ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమును దిగి అక్కడ ఆ పర్వతం ఎదుట ఇశ్రాయేలీలు విడసిరి. హల్లెలూయా. చూడండి, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతన్ని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేల్ మరి తెలుపవలసిందేమనగా అని ఇక మోషే సీనాయి పర్వతానికి ఎక్కి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఈ సీనాయి అరణ్యములోకి వారు వచ్చిన తర్వాత, ఈ సీనాయి ప్రాంతానికి వారు వచ్చిన తర్వాత అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఏమయ్యారంటే, వారు అక్కడంతా కూడా సర్దుకున్నారు. ఆ స్థలంలో విడిసిరి అని ఉంది. అయితే ఇప్పుడు ఈయన పర్వతానికి ఎక్కిపోయాడు. ఆ సీనాయి పర్వతానికి ఎక్కిపోయినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఆశీర్వాదం కోసం 10 ఆజ్ఞలు ఇచ్చాడు.
ఈ 10 ఆజ్ఞలను ఇజ్రాయేల్ ప్రజలు నెరవేర్చడానికి దేవుడు వారికి మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. మోషే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి మోషే ఆ పర్వతం మీద ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ఉపవాస ప్రార్థన అంటే భయం, ఎందుకంటే ఉపవాసం ఉండి చచ్చిపోతామని. చూడండి, మోషే ఉపవాస ప్రార్థన చేశాడు 40 రాత్రులు 40 పగళ్ళు. ఉపవాస ప్రార్థన చేసిన మోషే 120 ఏళ్ళు బతికాడు. ఎన్ని ఏళ్ళు బతికాడు? 120 ఏళ్ళు బతికాడు. ఉపవాసం అని నేను ఉండలేనండి, నా వల్ల కాదండి అని మనం బలహీనం అయిపోతాం, రోగాలు వస్తాయని భయం మనకు కదా. కానీ ఉపవాస ప్రార్థన చేసిన మోషే 120 ఏళ్ళు బ్రతికాడు. పిల్లారా, మరి మరి దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తున్నాడు మోషే. మానవుడికి దేవుడు ముఖాముఖి కనబడతాడా అంటే కనబడతాడు. మనం దేవుని అడిగితే దేవుడు తన ముఖాముఖిగా మనకు దర్శనం ఇస్తాడు. మోషేకి మానవుడే, కానీ మోషేకి ముఖాముఖిగా దేవుడు కనపడ్డాడు. అలాగే మనకు కూడా కనపడతాడు. దేవుని బిడ్డలారా, మోషే ఆ సీనాయి పర్వతం మీద ఉన్నప్పుడు 2 రాతి పలకల మీద దేవుడు తన చేతి వ్రాతతో ఆ పలకల మీద దేవుని ఆజ్ఞలు రాశాడు. నా మాట జాగ్రత్తగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. అది పెట్టలేదుగా మనం అసలు. దేవునికి మహిమ కలుగును, సరే పర్వాలేదులే. ఆ 10 ఆజ్ఞలను ఆయన రాశాడు. ఏమండి, దేవుడికి రాయటం వచ్చా అంటే అసలు అక్షరాలు కనిపెట్టింది ఆయన. చెప్పండి, అక్షరాలు కనిపెట్టిందే ఆయన. దేవునికి స్తోత్రం. దేవుడికి కనబడతాడంటే కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎలా ఉంటాడంటే మనలాగే ఉంటాడు, మనిషిలాగే ఉంటాడు. ఎందుకంటే ఆయన పోలికలో మనం ఉన్నాం, మన పోలికలో ఆయన ఉన్నాడు. స్తోత్రం. ఎలా ఉంటాడు దేవుడు? మనకులాగే ఉంటాడు. ఒక మనిషికి దేవుడు ముఖాముఖిగా దర్శనం ఇస్తాడు, కనబడతాడు. మనం అడిగితే, దేవా నాకు దర్శనం ఇవ్వ, నాకు కనపడని నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి కృపను పొందుకుందువు గాక. మనందరం అలాంటి కృప పొందుకుందాం గాక. ఇప్పుడు మోషే సీనాయి పర్వతం మీద నుండి ఇదిగో దేవుడు మోషేతో ఉన్నప్పుడు ఆ మోషే దగ్గర ఉన్న పలకలు మీద దేవుడు ఏం చేశాడంటే ఇదిగో ఆయన చేతి వ్రేలుతో ఆ పలకల మీద ఇరువైపులా రాశాడంట. ఆ రాయి అనుకోవాలి, ఆ రాయి ఆయన రాసిన ఆ రాతి పలక అనుకోవాలి. ఏమనుకోవాలి? నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే దేవుడే సాక్షాత్ ఆయన చేతితో, ఆయన చేతి వేలుతో నా మీద అక్షరాలు రాస్తున్నాడు. ఆ అనుకోవాలి, ఆ పలక నా జన్మ ధన్యమైపోయింది. దేవుడే నన్ను ముట్టుకున్నాడు, ఆయనే ఆయన చేతితో నా మీద తన మాటలను రాశాడు. హల్లెలూయా. చూడండి, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడండి. ఆ 10 ఆజ్ఞల్లో మనం గమనిస్తే ఏంటి ఆ 10 ఆజ్ఞలు అంటే, ఎందుకు ఇచ్చాడంటే దేవుని ప్రజల ఆశీర్వాదం కొరకు ఇచ్చాడు, దేవుని ప్రజల యొక్క దీవెన కొరకు ఇచ్చాడు, దేవుని ప్రజల యొక్క మేలు కొరకే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఏంటంటే మొదటి ఆజ్ఞ ఏంటి అన్న? 10 ఆజ్ఞలు మొదటి ఆజ్ఞ ఏంటి? 120 నిర్గమ 20వ అధ్యాయం మొదటి నుండి ఉంటాయి అవన్నీ కూడా. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఉన్నాయి కదా, మొదటి వచనంలో ఉండి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవా నేనే దాసుల గృహమైన ఐగుప్తు నుండి నేను వెలుపలకు రప్పించి తిని. అక్కడ ఆజ్ఞిస్తున్నాడు, నేను తప్ప. మొదటి ఆజ్ఞ ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మనము వేరొక దేవుడిని మనం ఆరాధించకూడదు, వేరొక దేవుణ్ణి మనం ఆరాధించకూడదు. ఆయన అంటాడు, నేను తప్ప నీకు ఎవరు ఉండకూడదు. ఆయనే దేవుడై ఉన్నాడు మనకి, ఆయన మనం ఆరాధించే వారిగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంక దేవుడే మనకి వస్తాను. ఆయన ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నేనొక్కడినే దేవుడిని, నేనే నీకు దేవుడిని అయి ఉండాలి. వేరెవరు నీకు దేవుడుగా నువ్వు కొలవకూడదు, వేరెవరు నీకు ఉంచుకోకూడదు. నేనే నీకు దేవుడుగా ఉండాలి, నువ్వు నా బిడ్డగా ఉండాలి. అది దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ ఏంటంటే, ఆకాశం అందు కానీ భూమి అందు కానీ దేని రూపమైనను నువ్వు చేసుకోకూడదు. చూడండి,
యేసయ్య తప్ప ఎవరు కూడా మరి వేరొక రూపాన్ని మనం చేసుకోకూడదంట. మనమైతే ఇప్పుడు యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటా ఉంటాం కదా. యేసుప్రభు ఫోటోలు పెట్టుకుంటాం కూడా తప్పే, అది కూడా పాపమే. అది కూడా దేవుని ఆజ్ఞను మనం ఉల్లంఘించినట్టే. ఎందుకంటే దేవుడు ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు, ఆయనకు రూపము లేదు. ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆ మహిమలో ఆయన నివసించే దేవుడు. మరి దేవదూతలకు కూడా తెలియదు అంట దేవుడు ఎలా ఉంటాడో, దేవదూతలకు కూడా తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే యేసయ్యకు మాత్రమే. రమాదేవక్క, ఎవరికి తెలుసు దేవుడు ఎలా ఉంటాడో, తండ్రి ఎలా ఉంటాడో ఎవరికి తెలుసు? దేవదూతలు, కోటాను కోట్ల దేవదూతలు ఆయన కలగజేశాడు. నిత్యము పరిశుద్ధుడని ఆయన ఆరాధించే ఆ మహాదేవదూతలకు కూడా ఈ దేవుని రూపం ఎలా ఉంటుందో తెలియదంట. మరి ఎవరు చూశారయ్యా దేవుణ్ణి అంటే యేసయ్య మాత్రమే దేవుణ్ణి చూశాడు. కుమారుడికి మాత్రమే తెలుసు తండ్రి ఎలా ఉంటాడు. అందుకని అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు వెళ్ళలేడు. అందుకని ఎందుకంటే తండ్రి ఎలా ఉంటాడు యేసయ్యకి మాత్రమే, కుమారుడికి మాత్రమే తెలుసు. అందుకని మనమైతే యేసుప్రభు ఫోటోలు పెట్టుకోవటం, కొబ్బరికాయలు కొట్టడం, కొంతమంది భక్తులు ఇట్లా చేస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టడం, పూలు పెట్టడం, సాంబ్రాణి కడ్డీలు వెలిగియటం. ఏమండి లేరంటారా? మీరంటే సర్వసత్యంలో ఉన్నారు. లోకంలో సంగతి చెబుతున్నా నేను. కొంతమంది అయితే ఆ విగ్రహారాధన ఆ ఈశాన్య మూలన ఒక ఫోటో పెడుతున్నారు యేసుప్రభుది. ఆ ఈశాన్య మూలన దేవుడు ఉండాలంట శాస్త్రం ప్రకారం. అదే దాన్ని ఏమంటారు? దాన్ని ఏదో అంటారు కదా, ఏంటమ్మా ఇల్లు కట్టేటప్పుడు దేని ఎట్లా అంట? వాస్తు. హల్లెలూయా. ఈ వాస్తు ప్రకారం ఆ ఈశాన్యంలో ఆ దేవుడు ఉండాలి. కాబట్టి క్రైస్తవులు కూడా, సర్వసత్యం తెలిసిన వాళ్ళు కూడా, మారు మనసు పొంది బాప్తిజం పొందిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు కూడా ఒక ఫోటో తెచ్చి ఆ మూల పెడుతున్నారు. ఆ మూల పెట్టి ఏమండి స్నానం చేసి రంగాల్ని యేసు రక్తం చేయమనుకొని ఆ దండం పెట్టుకొని వస్తున్నారు ఆ ఈశాన్యం. ఏంట్రా పాపం కదా. దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా చూడలేదు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఈరోజు మన గృహాలలో ఏముండాలంటే దేవుని వాక్యమే ఉండాలి. వేరే ఫోటోలు వేరే ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నప్పుడు అది ఏంటంటే అది విగ్రహారాధన. ఏంటంట? దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్టే. అది దేవుని ఆజ్ఞ అతిక్రమించినట్టే. మన గృహాల్లో ఏముండకూడదంటే, మన గృహాల్లో మరి ఏ రూపము కూడా ఉండకూడదు. ఆయన అన్నాడు, ఆకాశం అందే కానీ భూమి మీద ఉన్న రూపం ఏది కూడా నువ్వు చేసుకోకూడదు. వాక్యం అదే చెప్తుంది. ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. ఆఖరికి యేసయ్య ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే అలా ఉంటాడని ఎవరికి తెలియదు. ఏదో అది కల్పితంగా ఎవరో ఆర్టిస్ట్ రాశాడట. ఆ ఊహా చిత్రం అది, అంతే. అది నిజమైన యేసయ్య రూపం అనేది మనం చెప్పడానికి గ్యారంటీ లేదు. కాబట్టి యేసయ్య ఫోటోలు కొనుక్కొచ్చుకోమాకండి వెళ్ళి. స్తోత్రం చెప్దామా? కొంతమంది ఆ ఊరు ఈ ఊరు వెళ్ళినప్పుడు యేసయ్య ఫోటోలు కొనుక్కొచ్చుకుంటారు. ఆ మీటింగులు కాడ ఈ మీటింగులు కాడ ఆ స్టాళ్ళు పెడితే బైబుల్ స్టాల్, అందులో వాళ్ళు భక్తులు ఫోటోలు కూడా అమ్ముతున్నారు. ఆ ఫోటోలు అక్కడ వెళ్ళి బైబుల్ కొనుక్కుంటే బాగానే ఉంది, పాటల పుస్తకం కొనుక్కుంటే బాగానే ఉంది. ఏమండి ఇంకేదైనా భక్తులు రాసిన జీవిత చరిత్రలు కొనుక్కుంటే బాగానే ఉంది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేయాలి, వస్తా ఒక ఫోటో కూడా కొని సంకలో పెట్టుకొని వస్తున్నారు, తెచ్చి తగిలిస్తున్నారు. యేసు రక్తమే జయం. కాబట్టి ఈ ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఆయన తప్ప వేరే దేవుడు మనకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటి? రెండవ ఆజ్ఞ అంటే ఏ రూపమును కూడా నువ్వు చేసుకోకూడదు. దేవుని బిడ్డ మూడవ ఆజ్ఞ మనం చూస్తే, దేవుని పేరు ఏమండి చీటికి మాటికి ఉచ్చరింపకూడదంట. దేవుని పేరు చెప్పండి, దేవుని పేరు ఏం చేయకూడదు? అందరు చెప్పండి, దేవుడి పేరు ఏం చేయకూడదు? చీటికి మాటికి నన్ను ఇది పెట్టువా. దేవుని చెప్పండి, దేవుని పేరుని ఏం చేయకూడదు? అందరు చెప్పండి, ఏం చేయకూడదు? చీటికి మాటికి ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మనం తీసుకురాకూడదు.
అదేంటి తెలుసా? పాపం. దేవుడు బాధపడతాడు. పిల్లరా గమనించండి, దేవుని పేరు చీటికి మాటికి దేవుణ్ణి తీసుకురాకూడదు. దేవుని పేరు ఉచ్చరింపకూడదంట. అది దేవుని మనం అవమానించినట్టు అయింది. ఏమైంది చెప్పండి? దేవుణ్ణి చూడండి, వాక్యంలో ఉంది కదా, 20వ అధ్యాయం నిర్గమాకాండ 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. చెప్పండి, వ్యర్థముగా ఉచ్చరించేవాడిని ఏం చేయడంట దేవుడు? నిర్దోషిగా ఎంచడు. వాడికి తప్పకుండా వాడికి రౌండ్ ఉంది. ఏముంది చెప్పండి? శిక్ష. చూడండి, ఇంకా అన్ని చోట్ల దేవుడు మాట వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. మన దేవుడు మహా గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. ఆయన నామము మహాశక్తి కలిగిన నామం. ఆ నామాన్ని ప్రతి నీచమైన స్థలాల్లో, వ్యర్థమైన స్థలాల్లో మనం ఉచ్చరింపకూడదంట. దానిని మనం గౌరవించాలి, దానికి మనం మర్యాద ఇవ్వాలి, దానిని మనం ఘనపరచాలి. దేవుని నామమును ఘనపరచాలి, మర్యాద ఇవ్వాలి, గౌరవించాలి. ఎక్కడ పడితే అక్కడ దేవుడి మాట తీసుకొచ్చి గొడవలు ఆడుకునే దగ్గర, బేరాల దగ్గర, ఏమండి చెప్పండి, పెళ్లి సంబంధాల దగ్గర, ఇంకా అన్ని చోట్ల వ్యర్థమైన స్థలాలు, పనికిమాలిన స్థలాలన్నిటిలో ఏం చేస్తున్నారంటే దేవుని మధ్యలోకి తీసుకొచ్చి దేవుని మాటను ఏం చేస్తున్నారు? ఏమంటే దేవుని మాటను ఏం చేస్తున్నారు చెప్పండి? నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఉచ్చరింపకూడదు. అప్పుడు మనం దేవుని నామాన్ని అవమానించినట్టు. దేవుని గౌరవం ఇవ్వాలి. 4వది ఏంటి చెప్పండి? విశ్రాంతి దినమును చూడండి, కింద వచనంలో ఉంది కదా, 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీవు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనా, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ దాసుడైనా, నీ దాసి అయినా, నీ పశువు అయినా, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినా ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశం, భూమిని, సముద్రాలు వాటిని సృజించాడు. 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. అందుచేత విశ్రాంతి దినాన్ని ఆయన ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలి. ఎన్నో ఆజ్ఞ ఇది? 4వ ఆజ్ఞ. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? నా మాటలు బోరు కొడుతున్నాయా? విశ్రాంతి దినాన్ని ఇప్పుడు మనం ఆజ్ఞల్లోనే ఏముందంట? ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించి ఆయన ఆజ్ఞలన్నీ కూడా నువ్వు అనుసరించిన యెడల భూమి మీద ఉన్న సమస్త జనములకు నేను అత్యధికంగా హెచ్చిస్తాను. అందుకని దావీదు గొర్రెలు కాసుకునేవాడు. ఎక్కడో పొలాల్లో అరణ్యంలో, ఏమండి ఎక్కడో మరి మారుమూల ప్రాంతంలో చిట్ట చివరి వాడు, ఎన్నిక లేని వాడు. అలాంటి దావీదుని దేవుడు మహారాజునుగా హెచ్చించాడా లేదా? సమస్త జనముల కంటే దావీదుని హెచ్చించాడా లేదా? దేవుడు హెచ్చించాడా లేదా? గొర్రెలు కాసుకునే అనుభవం ఎక్కడా? సింహాసనం మీద కూర్చున్న అనుభవం ఎక్కడా? చెప్పండి. ఆ రాజరికాన్ని దేవుడు ఇచ్చాడు, హెచ్చించాడు. అలా సమస్త జనముల కంటే, సమస్త వంశముల కంటే, సమస్త గోత్రముల కంటే దావీదు గోత్రం సింహాసనం ఎక్కింది. కారణం ఏంటయ్యా అంటే, దావీదు దేవుని ఆజ్ఞల పట్ల ఇష్టం కలిగి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలు లక్ష్యం చేసేవాడు, దేవుని ఆజ్ఞలను ధ్యానించేవాడు, దేవుని ఆజ్ఞలను వైపు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతున్నాడు. దేవుని ఆజ్ఞల పట్ల ఆయన చేతులెత్తుతున్నాడు. దేవుని ఆజ్ఞలను పట్ల ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని ఆజ్ఞలను నేర్చుకోవడానికి బుద్ధినివ్వమని దేవుని అడుగుతున్నాడు. దేవుని ఆజ్ఞలను, దేవుని బిడ్డలారా, మరి లక్ష్యము చేయటానికి అతను ఇష్టంగా ఉంటున్నాడు. నా మాట మీకు అర్థమైందా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని ఆజ్ఞలు, మనకి ఇచ్చిన ఆజ్ఞలు మనం పాటిస్తే చాలు, దేవుని ఆశీర్వాదాలు మనం వద్దన్నా మన వెనకాల పడి వస్తాయి. లబోదిబోత్ గోడకి స్థలం బాదుకోవాల్సిన అవసరం లేదు, మూలన కూర్చుని ఆడవలసిన అవసరం లేదు. నీకు దేవుడిచ్చిన ఆజ్ఞలను నువ్వు నెరవేరిస్తే నీ జీవితాన్ని పరిశుద్ధపరచబడిద్ది.
నీ కుటుంబం పరిశుద్ధపరచబడిద్ది, నీ పిల్లల్ని పరిశుద్ధపరుస్తాడు, నీ వ్యాపారాన్ని పరిశుద్ధపరుస్తాయి. ఆ దేవుని ఆజ్ఞలు ఏం చేస్తాయంట మనల్ని? ఏం చేస్తాయి దేవుడి ఆజ్ఞలు మనల్ని? చెప్పండి. మనల్ని దేవుని ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటాయి అన్నాడా లేదా భక్తుడు? దేవుడి ఆజ్ఞలు మనల్ని దాచిపెడతాయి, కీడులో పడకుండా మనల్ని ఏం చేస్తాయి? దాచిపెడతాయి, మనల్ని దీవెనకు ముందుకు తీసుకెళ్తాయి. హల్లెలూయా. సమయం అయిపోయింది, నేను అక్కడ ఆరాధనకు కూడా వెళ్ళాలి కదా. మరి నేను ముగిస్తున్నాను ప్రియులారా. దేవునిచ్చిన ఆజ్ఞలు ఏంటో తెలుసా? నీవు విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, పరిశుద్ధంగా ఆచరించాలి. నువ్వు ఆ విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు. విత్తనాలు వేయకూడదు, వ్యాపారం చేయకూడదు, పనికి వెళ్ళకూడదు, కూలి పనికి వెళ్ళకూడదు, ఏమండి ఉద్యోగాన్ని చేయకూడదు, పెళ్ళిళ్ళకి పేరెంటాలు పెట్టుకోకూడదు. ఆదివారం మన వాళ్ళు ఆదివారమే ఫంక్షన్ పెడుతున్నారు సెలవని. ఏమండి ఆదివారం, స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆదివారమే అన్ని ఫంక్షన్లు, అన్ని భోజనాలు. ఆదివారం ప్రభు అంటున్నాడు, నువ్వు పని చేయకూడదు, నీ పిల్లలు పని చేయకూడదు, నీ ఇంట్లో ఉన్న దాసులు కూడా, నీ పశువులు కూడా పని చేయకూడదు. ఒక మాట చెప్పనా, చనిపోయిన ఆ బాడీని కూడా లేపకూడదు అంట ఆదివారం. ఏం చేయకూడదు? ఆదివారం చచ్చిపోయిన వాళ్ళని కూడా సమాధి చేయకూడదు. ఎప్పుడు చేయాలంటే ఆదివారం ఆరాధన అయినాకే సమాధి చేయాలి. అంత ఆజ్ఞ దేవుడు ఇందులో, అంత లోతైన కట్టడం ఉంది. ఒకవేళ ఎవరైనా చనిపోయినా కూడా ఆదివారం, ఒకళ్ళు చనిపోయారు అనుకోండి, ఆదివారం తీయటానికి లేదు, ఆరాధన అయిన తర్వాతే తీయాలి, దేవుని ఆరాధన అయిన తర్వాతే తీయాలి. అది దేవుడు కట్టడ క్రమం. అయితే దేవుని బిడ్డలారా గమనించిన ఆరాధన, మరి మందిరానికి, మరి ఈ రోజున దేవుని ఆదివారం మందిరానికి వచ్చి ఆయనకి ముఖం చూపించాలంట. మనం ఏం చూపించాలి? ఆదివారం విశ్రాంతి దినాన్ని మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. ఆదివారం నాడు మనం దేవుని మందిరానికి వచ్చి ఆయనకి ముఖం చూపించాలి, ఆయన కనపడాలి. ఏం చేయాలి చెప్పండి? ఆయన కనపడాలి. చూడండి, దేవునికి నువ్వు కనపడకపోతే దేవుడు అనుకుంటాడు, నేను మాట చెప్పాను, అయినా నా మాట వినట్లేదు వీళ్ళని దేవుడు అంట బాధపడతాడంట. ఏం చేస్తాడు చెప్పండి? మన గురించి దేవుడు బాధపడతాడు. నేను చెప్పాను ఆదివారం మందిరానికి రమ్మని, అయినా వీళ్ళు రావట్లేదు, నా మాట అంటే లెక్కలేదని దేవుడు ఏం చేస్తాడు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేనిని బట్టి మనం ఈ లోకంలో ఎవరైనా చనిపోవాల్సిందే. నా మాట అర్థమవుతుందండి? అది పనిచేయదులే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం గమనిస్తే చాలామంది, వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళైనా, పేదవాళ్ళైనా, ఉన్నవాళ్ళైనా, చదువు ఉన్న వాళ్ళైనా, చదువు లేని వాళ్ళైనా, గొప్ప వంశంలో పుట్టిన వారు, ఎన్నిక లేని వాళ్ళైనా, వారు ఎలాంటి వాళ్ళైనా ఈ భూమి మీద ఏదో ఒక రోజు వారు వెళ్ళిపోవాల్సిందే ప్రభు దగ్గరికి. వాళ్ళు ఏం తీసుకెళ్ళటానికి ఏమీ లేదు, వాళ్ళతో పాటు ఏమి వెళ్ళదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంగారం ఉన్నా ఏమి వెళ్ళదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకున్న ఉద్యోగాన్ని చూసుకొని గర్విస్తున్నారు, బంగారాన్ని చూసి గర్విస్తున్నారు, ఇంకో వాళ్ళకున్న హోదాను చూసి గర్విస్తున్నారు. సమయం లేదని దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని బిడ్డ, మరి ఆ ఉద్యోగం ఇచ్చింది దేవుడే కదా, ఆ వ్యాపారం ఇచ్చింది దేవుడే కదా, ఆ చేతి పని ఇచ్చింది దేవుడే కదా, ఆరోగ్యం ఇచ్చింది దేవుడే కదా, నీకు ఆ పని ఇచ్చింది దేవుడే కదా. వాటిని చూసుకొని మిడిసిపడితే అట కదా. దేవుని సన్నిధిని మనం ఏం చేయాలంటే, ఆరాధన సమయాన్ని మనం ఆయనకి ఇవ్వాలి, పరిశుద్ధంగా దాన్ని మనం ఆచరించాలి. దానిని మనం, దేవుడిచ్చిన మాటను మనం విని ఆయనకి లోబడాలి. ఆ ఆదివారం ఆయన కట్టడను మనం నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. దేవదూతలని దేవుడు సృష్టించాడు కదా, వేలాది కోట్లాది దేవదూతలను దేవుడు కలగజేశాడు. కలగజేసిన తర్వాత దేవదూతలకు కూడా ఒక సమయాన్ని నియమించాడంట. ఏమి నియమించాడు? ఒక సమయాన్ని నియమించాడు. ఆ సమయంలో అన్ని దేవదూతలు దేవుని సన్నిధిలో కనబడాలి. అలాగే దేవుడు మనకు కూడా ఒక సమయాన్ని నియమించాడు. ప్రతి ఒక్కరు 6 రోజులు పని చేసుకోవాలి, 7వ రోజు విశ్రాంతి దినంలో ఆయన సన్నిధిలో ఆయన కనబడాలి. దేవునికి స్తోత్రం. దేవదూతలకు కూడా ఒక సమయం ఉంది, ఆయన సన్నిధిలో కనబడాలి. అందరూ కూడా దేవదూతలు మనకు కూడా ఒక సమయం ఇచ్చాడు, మనం కూడా ఏం చేయాలా? కనబడాలి. దేవుడి మాటలు
మనందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు చేయను గాక. 5వ ఆజ్ఞ ఏంటంటే దేవుని వాక్యంలో చూస్తే మందిరం. మరి మందిరం అంటే ఇప్పుడు మరి ఈ మాట చెప్పాలి. మరి ఆదివారం ఆరాధన అంటే మనం శనివారం రోజు నుండి సిద్ధపడాలి. ఏం చేయాలి? శనివారం రోజు నుండి సిద్ధపడాలి. ఆదివారం ఆరాధన అంటే మనకు అసలు ఉత్సాహం రావాలి. ఏం రావాలి? ఉత్సాహం రావాలి. దేవునికి స్తోత్రం. మరి మా చిన్నతనంలో మేము గంట ముందుండే వాళ్ళం. శనివారం రాత్రి మందిరంలోనే పడుకునే వాళ్ళం. ఎక్కడ పడుకునే వాళ్ళం? పరిచర్య అంతా చేసుకొని అప్పుడు స్నానానికి వెళ్ళేవాళ్ళు. మా పాస్టర్ గారు ఒకటి అనేవాడు, మీరు ఎంతైనా చేయండి, ఎంతైనా చేయండి, 10 గంటలకల్లా మందిరంలో మీరు నాకు కనపడాలి. మీరు మందిరమే కడుగుతారో తుడుస్తారో ఏం చేస్తారో నాకు అనవసరం, 10 గంటలకల్లా మీరు బలిపీఠం ముందు కూర్చోవాలి. స్తోత్రం కలుగును గాక. అయ్యా ఇప్పుడు దాకా పరిచర్య చేసావు, ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చాను, ఒక అరగంట లేట్ అయింది, అవన్నీ నాకు తెలియదు. నువ్వు ఎంతైనా చేయి, నువ్వు టయానికి మందిరంలో ఆరాధనలో నాకు కనపడాలి. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక గంట ముందే ఒకవేళ ఏదన్నా పని మీద బై మిస్టేక్ వెళ్ళినా గంట ముందే మందిరానికి వెళ్ళిపోవాలని. ఇంట్లో వాళ్ళు ఎవరు రెడీ అయ్యే వాళ్ళు కాదు. ఒక్కోసారి మనోళ్ళు ఉంటారు కదా, జిడ్డు మొహాలు, పొద్దున్నే లెగవరు, పనులు చేసుకోరు, ఆరాధన అంటే పరిగెత్తరు. వాళ్ళు రెడీ అయిన వాళ్ళని కూడా వెళ్ళనీరు. స్తోత్రం చెప్పండి. మేము కూడా వస్తున్నాం అంటారు కానీ రెడీ అవరు. వీడేమో ఒరే నాయన ఆరాధన కానీ అన్న వాళ్ళు మాత్రం రెడీ అవ్వరు. వండిన వాళ్ళు వండినట్టే ఉంటారు, కడిగిన వాళ్ళు కడిగినట్టే ఉంటారు, రెడీ అయిన వాళ్ళు రెడీ అయినట్టే ఉంటారు, బట్టలు కట్టే వాళ్ళు బట్టలు కట్టినట్టు ఉంటారు. మనుషులు మాత్రం బయటికి రారు ఇంట్లో నుండి. మెంటలు వచ్చేస్తుంది ఆరాధనకి వెళ్ళాలనుకునే వాళ్ళకి. స్తోత్రం. నా జీవితంలో జరిగినాయి. నేనేం చేసామని తెలుసా? మీ కర్మ, మీరు ఎట్టయినా రండి ఎప్పుడైనా, నేను మాత్రం పోతున్నాను అనేవాడిని. స్తోత్రం. నేను మాత్రం మీరందరూ ఆటో మాట్లాడుకొని రండి, నేను సైకిల్ వేసుకొని వెళ్తున్నా. మీరు లేట్ అయ్యారని నేను మీతో పెట్టుకుంటే నాకు కుదరదు. నా దేవుని సన్నిధికి వెళ్ళాల్సిందే. నేను టయానికి వెళ్ళిపోయేవాడిని. 3 కిలోమీటర్లు ఉండేది మా ఇంటి దగ్గర నుండి. సైకిల్ దొక్కుని వెళ్ళేవాడిని, బండి ఉంటే వెళ్ళేవాడిని, ఏది ఇలా నడుచుకొని పట్టాలు దాటి అటుపడి ఇటుపడి వెళ్ళిపోయేవాళ్ళం ఆ టయానికి. దేవుని మందిరం అంటే ఆయన అంటాడు, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను. మనం దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు, మన కుటుంబాలను గణపరుస్తాడు, మన పిల్లల్ని గణపరుస్తాడు, మన వ్యాపారాన్ని గణపరుస్తాడు, మన ఉద్యోగాన్ని గణపరుస్తాడు, మన చేతి పనులను గణపరుస్తాడు, మన రాబడిని ఆశీర్వదిస్తాడు. మనం ఈ లోకంలో ఉన్నతమైన వారిగా దేవుడు మనల్ని గణపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు గణపరుస్తాడంటే ఆయన్ని మనం గణపరిస్తే మనల్ని దేవుడు గణపరుస్తాడు. దేవుని బిడ్డలారా, మరి చాలా విషయాలు ఉన్నాయి. 5వదిగా ఆయన అంటాడు, తల్లిని తండ్రిని సన్మానించాలి. తల్లిదండ్రులను దూషించొద్దు, తల్లిదండ్రులను మీరు బాధ పెట్టద్దు, తల్లిదండ్రులను మీరు సన్మానించండి. ఇది దేవుని 5వ ఆజ్ఞ. తల్లిదండ్రులకి ఒకవేళ ఏదన్నా గొడవలు అయ్యాయని, ఏదన్నా ఇబ్బంది అయింది, మాట వచ్చి దూరం పెట్టావా, తల్లిదండ్రులను క్షమించు. పిల్లల్ని క్షమించాలంట తల్లిదండ్రులు కూడా. భార్యని క్షమించాలా, భర్తని క్షమించాలా, అత్త కోడల్ని క్షమించాలా, కోడలు అత్తని క్షమించాలా. క్షమించలేని వాడు సాతాను సంబంధి. క్షమించేది దేవుని మనసు, క్షమించని మనసు సైతాను మనసు కదా. 6వది మనం చూస్తే ఆయన నరహత్య చెయ్యొద్దు. మన మాటలతోనే చంపేస్తుంటారు చాలామంది, చూపులతో చంపేస్తుంటారు, ప్రవర్తనతో చంపుతుంటారు, కత్తితో చంపుతుంటారు. పిల్లరా, మన మాటలతో కూడా ఎవరిని చంపకూడదు. మన మాటలు ఎలా ఉండాలంటే దయగలిగిన మాటలుగా ఉండాలి. యేసయ్య మాటలు దయగలిగిన మాటలుగా ఉన్నాయి. మనం ఎవరితో మాట్లాడినా కూడా మన మాటల్లో దయ, దేవుని యొక్క బిడలైన మనము అన్ని జనుల్లాగా, లేకపోతే లోకస్తుల్లాగా, లేకపోతే దేవుని ఎరగని వారిలాగా ఎలా పడితే అలా మనం మాట్లాడకూడదు. నరహత్య చేయొద్దు అంటున్నాడు. నువ్వు మాటలతో కూడా ఎవరిని హత్య చేయకూడదు. ఆయుధాలతోనే కాదు, మాటలతో కూడా చంపే వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో. మాటలు అని ఆ మనిషి అందరూ కృంగిపోయి ఆ మాటలు పడి ఒకరోజు గుండెకి చచ్చిపోద్ది ఆ మనిషి. ఏందిరా ఈ మనిషికి అంటే ఏముంది, రోజు ఈ మనిషి ఆ మాటలతో పొడిసి ఆ బాధ తట్టుకోలేక ఆ మనిషి గుండె పగిలి చచ్చిపోయింది. మాటలతోనే చంపుతుంటారు. దయగలిగిన మాటలు దేవుని పిల్లలు మాట్లాడాలి. యేసయ్య మాటలు ఎలా ఉండండి? దయగలిగిన మాటలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి.
చూడండి, మనం ఎవరితో మాట్లాడినా మనం దేవుని పిల్లలని మన మాటలను బట్టి వాళ్ళు గుర్తుపట్టాలి. ఏడవదిగా మనం చూస్తే వ్యభిచరింపవద్దు. రెండు రకాల వ్యభిచారాలు ఉన్నాయి. ఒకటి శరీరపరమైన వ్యభిచారం, రెండు ఆత్మ సంబంధమైన వ్యభిచారం. శరీర సంబంధమైన వ్యభిచారం ఏంటంటే భర్త ఉండి భార్య ఉండి వారు ఇతరులతో మరి శరీర సంబంధం పెట్టుకొని అక్రమంగా పాపం చేయటం, అది ఒక రకమైన వ్యభిచారం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం ఏంటంటే దేవుణ్ణి గుర్తెరిగి దేవుణ్ణి వెంబడిస్తూ దేవునికి వారి జీవితాలు అప్పగించుకొని కూడా మారు మనసు పొంది కూడా బాప్తిసం పొంది కూడా దేవుని ఎరిగి కూడా దేవుని వెంబడిస్తూ కూడా మరలా అన్య ఆచారాలు పాటిస్తారే, అది కూడా ఒక రకమైన వ్యభిచారమే. అన్నమాట. అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, పుట్టినరోజు జరిగినా, పెళ్లి రోజు జరిగినా, ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా దేవుని పిల్లల ఇంట్లో అన్య ఆచారాలు పాటిస్తున్నారు చాలామంది. పాటించట్లేదా? అలా గనక దేవుణ్ణి వెంబడిస్తూ కూడా వాళ్ళ ఫంక్షన్స్లో, వాళ్ళ కార్యక్రమాల్లో, వాళ్ళ కుటుంబాల్లో గనక అన్యుల ఆచారాలు పాటించే వాళ్ళు ఏమనాలంటే వాళ్ళని ఆత్మ సంబంధమైన వ్యభిచారులు వీళ్ళు. ప్రియమైన వారలారా, మరి సమయం లేదు కానీ చూడండి, 8వదిగా దొంగిలింపకూడదు. 8వదిగా ఏం చేయకూడదంట? ఎవరి సొమ్మును కూడా దొంగిలించవద్దు, ఎవరి ఆస్తిని కూడా దొంగిలించవద్దు. నీ భర్తకు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా నువ్వు డబ్బులను దొంగిలిస్తే నువ్వు దొంగవే. అప్పు తీసుకుంటావా? ఎవరి దగ్గరైనా లోన్ కట్టవా? నువ్వు దొంగవే. లోన్ కట్టలేదనుకో దొంగవే. ఎక్కడన్నా అప్పు తీసుకున్నావా? అప్పు తీసుకున్నప్పుడు మరి తీసుకెళ్ళి మళ్ళా డబ్బులు కట్టలేదనుకో నువ్వు దొంగవే దేవుడి దృష్టిలో. నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, నేను చెప్పింది తప్పంటారా? ఏమండి, ఇప్పుడు నేను బాధపడుతున్నా. ఇప్పుడు ఒక రోజు నేను హోటల్కి వెళ్ళా, టిఫిన్ చేసాం అందరం, పాస్టర్లు అందరం. ఒక ఇడ్లీ ఎక్స్ట్రా తీసుకున్నా. అయ్యా నేను చేయి బాగాలేదు, జేబులో ఉన్నాయి కదా, వెళ్ళేటప్పుడు ఇస్తాలే అన్న. అందరం మాట్లాడుకోండి, ఒక ఇడ్లీకి డబ్బులు కట్టకుండా వచ్చా. రేపు మంగళగిరి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టాలి. ఇప్పుడు ఆ ఇడ్లీకి డబ్బులు కట్టలేదు కాబట్టి నేను దొంగనే. స్తోత్రం. నా మాట అర్థమవుతుందండి. వాళ్ళు మర్చిపోయారు, పెద్ద హోటల్ కాబట్టి. నాకు గుర్తుంది. ఇప్పుడు నేనేంటి, దొంగనా కాదా? హల్లెలూయా. ఏమండి, బస్సు ఎక్కాం. ఒకసారి కండక్టర్ ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాడు. అయ్యా బాబు ఇది కొన్ని డబ్బులు తీసుకొని ఇచ్చాం. అమ్మయ్యా బాబాయ్ 100 వచ్చింది అనుకొని జోలో పెట్టుకుంటే మనం దొంగమే. స్తోత్రం కలుగును కాక. కొట్టు దగ్గరికి వెళ్ళాం. ఏమండి, కొట్టు దగ్గరికి వెళ్ళాం. 6 డజన్ గుడ్లు అడిగితే వాడు 7 8 కట్టాడు. ఆ 6కే డబ్బులు తీసుకున్నాడు. మరి మనం దొంగమే డబ్బులు కట్టకపోతే. పిల్లలు ఉంటారా? పిల్లలు కొట్టుకి వెళ్ళిన చాక్లెట్ దొంగతనం చేస్తారు. బట్టల షాప్కి వెళ్తారా? బట్టల షాపులో ఏదో బట్టలు కొనడానికి వెళ్తే ఏదో ఒకటి సంచులు వేసుకొస్తారు. వీళ్ళందరూ దొంగలే. స్తోత్రం కలుగును గాక. లేరంటారా? ఉన్నారంటారా? ఏమండి, లేరా? స్తోత్రం కలుగును గాక. సరే, ఏదేమైనా ఇలాగా చాలామంది తెలుసో తెలియకో వారు చేస్తున్నారు. ప్రభువు దొంగిలించొద్దు. దేవుడి డబ్బులు కూడా మనం దొంగిలించకూడదు. ఏమండి, దేవుడి డబ్బులు కూడా మనం దొంగిలించకూడదు. మన కష్టార్జితంలో నుండి 10వ భాగాన్ని నమ్మకంగా మనం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాకిలు తెరిచి పట్టజాలంత విస్తారమైన సమృద్ధిని మన కుటుంబంలో కుమ్మరిస్తాడు. మన కుటుంబంలో పేదరికానికి, దరిద్రతకు, అప్పులకి శాపం ఏంటంటే, ఎందుకు మనకి నష్టం, ఎందుకు ఈ కీడు కలుగుతుందంటే మనం దేవుని సొమ్ముని దొంగిలిస్తూ ఉన్నాం. మన నమ్మకంగా దేవుని డబ్బు దొంగిలించకుండా ఉన్నప్పుడు దేవుడు విస్తారమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు మనకి. హల్లెలూయా. మన సమయాన్ని దొంగిలించకూడదు. దేవుడు మనకిచ్చిన ప్రతి కూటంలో మనం ఉండాలి. శనివారం కూటంలో ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఉండాలి, మరి ఆదివారం ఆరాధనలో ఉండాలి, మాసాంతరపు ఉపవాస ప్రార్థనలో ఉండాలి. మనకి దేవుని సంఘములో ఏ టైములో ఏ ఆ సమయంలో కోటాలు పెడుతున్నారు, అన్ని కోటాలను మనం ఉండాలి. ఏ సమయాన్ని, ఏ కోటాన్ని మనం దొంగిలించకూడదు. సమయాన్ని దొంగిలించకూడదు. నా మాటలు మీకు అర్థమైతే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి మనం ఈ రోజున చాలామంది యూట్యూబ్లో చాలామంది రకరకాలుగా వాక్యాలు చెప్తున్నారు. చూడండి, పిచ్చి మొక్కలు ఎవడు ఇత్తనాలేడు, ఎరువేయడు, నీళ్ళు పెరడు, కానీ కుప్పలు కుప్పలు పెరుగుతాయి పిచ్చి మొక్కలు కదా. పనికొచ్చే మొక్కలు మాత్రం కొన్నే ఉంటాయి, ఆహారానికి పనికొచ్చాయి. అలాగే సత్యవాక్యం చెప్పే వాళ్ళు కొంతమందే ఉన్నారు సేవకులు. దొంగ బోధలు చేసే పాస్టర్లు యూట్యూబ్లో చాలామంది వచ్చారు. అందరు పాస్టర్లు కాదు, అన్నీ కూడా సత్యవాక్యం కాదు. అర్థమైందా నా మాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో మనం గమనించుకుందాం. మరి 9వదిగా చూడండి, నీ పొరుగువాని తప్పుడు సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదంట. 9వది ఏం చేయకూడదు? అబద్ధ సాక్ష్యం. మనోళ్ళు అసలు చెప్పేస్తుంటారు అన్నీ. నేను అంటాను, నువ్వు చూసావా? నీ కళ్ళతో నువ్వు చూసావా? నీ కళ్ళతో చూడవు, కానీ సాక్ష్యం చెప్పేస్తుంట వాడు అట్ట. ఏంది నువ్వు అట్టంటగా ఇంకొక వచ్చాడనుకో, మీ ఆవిడ అట్టంటగా, స్తోత్రం. ఏమండి, అట్టంటగా ఇట్టంటగా చెప్పేస్తుంటారు. మరి చూడండి, వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూడరు. ప్రభు అంటున్నాడు, అబద్ధ సాక్ష్యం చెప్పద్దు. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పాల్సి వస్తే నువ్వు చెప్పే మాటలో సత్యం ఉంటేనే చెప్పు, యథార్థత ఉంటేనే చెప్పు. నీకు తెలియకుండా ఏదో ఒకటి నీ నోటితో చెప్పకూడదు. నువ్వు చూసినప్పుడు, నీకు తెలిసినప్పుడే చెప్పాలి. ఇంకా లోతుగా చెప్తే, అసలు నీకు నిజం తెలిసినా, సత్యము తెలిసినా కూడా నువ్వు ఎవరి జోలి వెళ్ళకూడదు, ఎవరి విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వకూడదు. నా మాట మీకు అర్థమైన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల విషయంలో మనకు జోక్యం అనవసరం. అవసరం అంటారా? అవసరం అన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇతరుల విషయంలో ఎందుకు అవసరమా? హల్లెలూయా. ఏమండి, చూడండి, ఇతరుల విషయంలో మనకు అవసరం లేదు జోక్యం. మనకు తెలియకుండా చెప్పకూడదు. కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పమంటారు, కోర్టుకు వచ్చి చెప్పమంటారు. ఏమండి, కొంతమంది డబ్బుల కోసం, లాభం కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్తుంటారు. ఏమండి, వాళ్ళు చెప్తారు వాళ్ళ లాభం కోసం, స్వార్థం కోసం, వాళ్ళ మెప్పు కోసం, వీళ్ళ మెప్పు కోసం, ఆ పక్కన వాళ్ళ ద్వారా ఈ పక్కన వాళ్ళ ద్వారా మనం మెప్పు పొందాలని, స్నేహాల కోసం, కొంచెం గ్యాస్ కొట్టాలని. నా మాట మీకు అర్థమవుతుందా? ఆ అక్కయ్య బాధపడిద్దని, అన్నయ్య బాధపడతాడని, వాళ్ళ మేర్బానీ కోసం మనం ఏది పడితే అది చెప్పకూడదండి. వాళ్ళు బాధపడినా పర్లేదు, వాళ్ళు మనతో పలకపోయినా పర్లేదు, అబద్ధం మాత్రం చెప్పకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, అబద్ధానికి నువ్వు దూరంగా ఉండాలి, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. నువ్వు చెప్పే మాట నీకు తెలియకుండా, నువ్వు చూడకుండా చెప్పకూడదు. కొంతమంది చెప్తారు, ఏమండి ఏడుందండి మా రాయి, ఆడలేదండి ఏడుందంటారు వచ్చి. స్తోత్రం చెప్పండి. ఏడుందంట? ఏమరా ఏడేమంటుంది, 4 అడుగుల అవతల చెప్పిద్ది. ఏంటంటే అబద్ధ సాక్ష్యం. పక్కన వాళ్ళని అడుగుతారు, ఏమ్మా అంటే, అవునండి, ఆమెకు తెలియదు. అవునండి, ఎందుకంటే ఈ అక్కయ్య బాధపడకూడదు, నా చెల్లి బాధ. అవునండి అంటే అబద్ధ సాక్ష్యం. నిజాన్ని అబద్ధం చేస్తున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుని ఆశీర్వాదం మన ఇంట్లోకి రాలేకపోతుంది, దేవుని కార్యాలను మనం అనుభవించలేకపోతున్నాం. దేవుని మహిమ కలిగిన, శక్తి కలిగిన దేవుని నమ్ముకుని కూడా ఆయన మహిమను, ఆయన శక్తిని మనం పొందలేకపోతున్నాం. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలను మనం నెరవేర్చలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాం, లక్ష్యము చేయలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, చివరిగా 10వది అంటాడు, ఇతరులది ఏది నువ్వు ఆశింపకూడదు. చెప్పండి, ఏమంట? ఇతరులది ఏది నువ్వు ఆశింపకూడదు. అది భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, వస్తువైనా, ఏదైనా, నువ్వు ఏదైనా ఇతరులది ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఆశిస్తే ఏమైద్ది? దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. హల్లెలూయా. మనది కానిది ఏదైనా, చదువుతారా మాట? నిర్గమాకాండ 20వ అధ్యాయం చివరి మాట చదువుదాం ఒకసారి. 17వ వచనం, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 9,
10 నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువారి భార్యను, అతని దాసినైనా, అతని దాసిని, అతని ఎద్దునైనా, అతని గాడిదనైనా, పొరుగువాని దేనిని అది అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా మనకెందుకండి, మనకెందుకు? స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విన్నారా బాగా శ్రద్ధగా? అన్ని ఆజ్ఞలు అర్థమైనయా? ఇక మీరు అన్ని అర్థమైనవి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును కాదు. ఎన్నాళ్ళంటే నాకు తెలియదు, నాకు ఎవరు ఇంత వివరంగా చెప్పలేదని నువ్వు చెప్పచ్చు. ఇంత వివరంగా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు చెప్పా. నువ్వు అన్ని అర్థమైనవి అని చెప్పావు. అర్థమైనవి కాబట్టి ఇక నువ్వు వ్యర్థంగా ఏదన్నా చేసావా, దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమండి, మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అంటాడు, నా ఆజ్ఞలు నెరవేరిస్తే ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. ఆ 28 అధ్యాయంలో 14 వచ్చిన వరకు ఆశీర్వాదాలు. ఏం ఆశీర్వాదాలు చెప్పన? చదవండి ఆ మాట 28. అయ్యా ఒక్కసారి అందరూ తీయండి. ఎందుకని? అందరూ తోటకూర కాడల్లాగా వాడిపోయారు. స్తోత్రం కలుగును గాక. అప్పుడేనా నేను ఏందండి అసలు మీరు ఉత్సాహంగా ఉండాలండి. నేను ఎంత భారంగా ఉన్నాను చెప్పండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 28 తీయండి. సారీ, ద్వితీయోపదేశకాండం 28 తీయండి. 28 అందరు తీయండి. 28 తమ్ముడు తీయమ్మా. 28 తీసి చదువు. ఆశీర్వాదాలన్నీ చదువు. 14 వచ్చిన వరకు ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. 28 ద్వితీయోపదేశకాండం 28. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ, అందరు చెప్పండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వస్తాయి. ఏంటి? నీకు ప్రాప్తిస్తాయి. ఏంటి ఆ దీవెనలు? చదవండి. నువ్వు పట్టణములో దీవింపబడతావు, పొలములో దీవింపబడతావు. నీ గర్భఫలం, భూఫలము, నీ పశువుల మందలు, దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవాని ఎదుట హతమగనట్లు చేయును. వారు ఒక త్రోవ నీ మీదకు బయలుదేరి వచ్చిన 7 త్రోవలు నీ ఎదుటి నుండి వారు పారిపోవదురు. నీ కొట్లలో నువ్వు చేయి ప్రయత్నాలన్నింటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చు దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గాలు నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమును నీవు పిలువబడుచున్నట్టు చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చిన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములో, నీ పశువుల విషయములో, నీ నేల పంట విషయములో నీకు సమృద్ధిగా మేలు కలగజేయును. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమందరిని ఆశీర్వదించుటకు ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిట్లో దేని విషయములో కుడిగ్గా ఎడముకు కానీ తొలగి అన్య దేవతలు అనుసరించుటకయు వాటిని పూజించుటకు నన్ను ఎడల నువ్వు అనుసరించి నడుచుకొని కొనవలనని నేడు నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలు విని వాటిని అనుసరించి గైకొన్న ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నువ్వు పైవాడివిగా ఉందువు కానీ క్రిందివాడివిగా ఉండవు. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని టైం లేదని స్పీడ్గా చదివాను కానీ మీకు అన్ని అర్థమైనయా? ఎన్ని దీవెనలు ఉన్నాయి? ఈ దీవెనలన్నీ ఎవరికి ఇస్తున్నాడు దీవెనలు? ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారు, ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఇన్ని రకాలుగా దీవెనలు మనకు ముందు పెట్టి ఆజ్ఞలు గైకొనమంటే మనం ఏం చేస్తాం? వెర్రి వాళ్ళలాగా ఆయన మాటను ధిక్కరించి ఇష్టానుసారంగా జీవించి దేవుడి ఆశీర్వాదాలు
పోగొట్టుకుంటున్నాం. కాబట్టి దేవుడు తన ఆజ్ఞలు నెరవేర్చే కృప మనందరికీ ఉదయకాలము దయచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడి ముచ్చటించిన దేవా, నీకు వందనాలు. నిజముగా ప్రభా, నీ ఆజ్ఞల వలన మాకు ఆశీర్వాదాలు ఉన్నాయి, నీ ఆజ్ఞలలో మాకు దీవెనలు ఉన్నాయి, నీ ఆజ్ఞలలో అభివృద్ధి ఉంది, నీ ఆజ్ఞలలో విస్తరణ ఉంది, నీ ఆజ్ఞలలో హెచ్చింపు ఉంది, నీ ఆజ్ఞలలో ఆరోగ్యం ఉంది, నీ ఆజ్ఞలలో ప్రభా సమృద్ధి